నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి పాలనలో రైతులంతా ఆనందంగా ఉన్నారన్న భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా ప్రతి రైతుకు ఏడాదికి 20,000 ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నామని వెల్లడి. పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో గెలిచామని టీడీపీ అనుకుంటుందే కానీ ప్రజలు అనుకోవడం లేదు. విమర్శలు గుప్పించిన కడప ఎంపీ అవినాష్ రెడ్డి. విశాఖలో ఉత్సాహంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం. 400 అడుగుల జాతీయ పతాకంతో ఉద్యోగులు, విద్యార్థులు, ఎన్సీసీ క్యాడెట్లు భారీ ర్యాలీ. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం. నదీ పరివాహక లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మార్కెట్ యార్డ్లో కూటమి పార్టీల ఆధ్వర్యంలో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి అధ్యక్షతన రైతు సంబర సభ ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే పీఎస్సీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా ప్రతి రైతుకు ఏడాదికి 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నామని, ఎన్నడూ లేని విధంగా రైతుల ధాన్యం సేకరణ అనంతరం 48 గంటల్లో రైతుల ఖాతాల్లో పంట డబ్బులు జమ చేస్తున్నామని అన్నారు. టీడీపీ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ కూటమి ఎన్నికల సూపర్ 6 హామీలను ఒక్కొక్కటిగా ఎన్డీఏ ప్రభుత్వం నెరవేర్చుకుంటూ వస్తుందని, ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం మొదటి విడతగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 7,000 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసిన ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు ధన్యవాదాలు తెలియజేశారు. చైర్మన్ గాను, వైస్ చైర్మన్ గా బండి రమేష్ గాను 15 మంది సభ్యులతోటి ఈరోజు ఛార్జ్ తీసుకోవడం జరిగింది. చాలా సంతోషకరం. అదే సందర్భంలో ఇదే రోజు మళ్ళా రైతు సంబరాలు పెట్టుకుని లోదల్ హై స్కూల్ గ్రౌండ్ నుంచి వందలాది మంది డాక్టర్లతోటి, కార్డులతోటి మార్కెటింగ్ వ్యాన్ వరకు వర్షం వచ్చినా లెక్క చేయకుండా బ్రహ్మాండమైన ఊరేగింపు జరిపాం. ఈరోజు శుభదాయకం. మనం రైతు కార్యక్రమం చేస్తున్నామంటే వర్షం పడింది, అది రైతుకి ఎంతో మేలు చేస్తుంది. రైతు వర్షం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ వర్షం ఈరోజు బ్రహ్మాండంగా కురుస్తుంది, రైతుకి మేలు జరుగుతుంది. ఎన్డీఏ కూటమి అధికారంలో వచ్చిన తర్వాత బ్రహ్మాండమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఇది మంచి ప్రభుత్వము, ఇది మంచి పాలన అందిస్తుందనే ఆలోచనతోటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆలోచనతోటి ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాం. సూపర్ 6 పథకాలు అమలు పెట్టాం. ఇవన్నీ అమలు జరుగుతాయా, అమలు చేస్తారా అని చెప్పి చాలా మంది ఎద్దేవా చేశారు. అవన్నీ కూడా చేసి చూపిస్తున్నాం. 3,000 రూపాయలు ఇచ్చే పెన్షన్ని ఒకేసారి పెంచి 4,000 రూపాయలు ఇచ్చాం. అమ్మఒడి 15,000. ఇంట్లో 3 పిల్లలు, 3 పిల్లలు, 4 పిల్లలు, 4 పిల్లలు, 5 పిల్లలు ఉన్న వారికి కూడా ఇచ్చాం. మనిషికి 15,000. అలాగే 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని ఆలోచన చేసి ఆల్రెడీ ఒక గ్యాస్ సిలిండర్ ఇవ్వడం. రేపు 15వ తారీఖున ఆగస్టు 15ని ఉచిత బస్సు మహిళలకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇన్ని కార్యక్రమాలు చేసి ఈ ప్రభుత్వం అభివృద్ధి పదంలో నడిపించడానికి నిరంతరం కృషి చేస్తున్నాం. ఇది రైతు ప్రభుత్వం. రైతుకి సబ్సిడీ మీద విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు అన్నీ కూడా సబ్సిడీ మీద సప్లై చేయడమే కాకుండా వ్యవసాయం యాంత్రీకరణ చేయాలి, రైతుకు మేలు జరగాలని ఆలోచన చేసి కోత మిషన్లు, కృషి ట్రాక్టర్లు, డ్రోన్లు ఇవన్నీ కూడా ఇచ్చే ఏర్పాటు చేయడం జరుగుతుంది. రైతు కోసం ఎన్నో 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 కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే పంట కాలువలు బాగు చేస్తున్నాం. రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే రైతు బంగారు పంట 3 పంటలు పండించుకోవాలని చెప్పి ఆలోచన చేసి
పోలవరాన్ని అత్యంత వేగవంతంగా పూర్తి చేస్తున్నాం. ఈ దేశం లేదు. అటువంటి రైతు కోసం నిరంతరం కృషి చేయడానికి ఈ మార్కెటింగ్ యాప్లు మేము అందరం కూడా కృషి చేస్తామని ఈరోజు ఈ రైతు సంబరాన్ని సక్సెస్ చేయడానికి ఇంతమంది వచ్చి వర్షం వచ్చినా లెక్క చేయకుండా సక్సెస్ చేసినందుకు మీ అందరికీ కూడా పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ రైతులకు కావాల్సిన వర్షం ఈ రోజున చాలా ఎండలు బాగా మండిపోయి మన జిల్లాలో అయితేనే మన భీమవరం అయితేనే అయినప్పటికీ కూడా ఇవాళ రైతులకు కావాల్సిన వర్షం చాలా బ్రహ్మాండంగా వచ్చింది. చాలా పొలాలు కావచ్చు, రైతులు కావచ్చు, చాలా ఏదైతే మన సంబరాలు జరుపుకుంటున్నామో దానికి అనుగుణంగా ఇవాళ వాతావరణం ఉంది. కాబట్టి మీరందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మనందరం కూడా ఓటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కళ్ళు కూడా సంక్షేమ అభివృద్ధి ధ్యేయంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్నారో రాష్ట్రంలో, దేశంలో మనం కూడా మన నియోజకవర్గంలో రైతులకు కావచ్చు, పేదవాళ్ళకు కావచ్చు, ఎవరికైనా సరే ప్రతి ఒక్కరికి కూడా దగ్గర అందుబాటులో ఉండి వాళ్ళకి అనుగుణంగా మనం పనిచేసి కూటమి ప్రభుత్వ నాయకత్వంలో మనందరం కూడా పార్టీ మంచి పేరు తెచ్చే విధంగా అదే విధంగా ఈవేళ ఏసీ చైర్మన్ గా కూడా ప్రమాణ స్వీకారం అదే ఖ్యాతి తీసుకున్న కమిటీ సభ్యులకు కూడా ఈ విధంగా రైతులకు ఉపయోగపడాలి, రైతు అవసరాలు చూడాలని మరొకసారి కోరుకుంటూ చాలా సంతోషం అండి. మరి ఈ రోజున రైతే దేశానికి వెన్నెముక. ఈ రోజున మనం ఆరోగ్యంగా ఉంటున్నామంటే, ఫుడ్ తింటున్నామంటే రైతనక పగలనక ఎండనక వాననక ఎంతో కష్టపడి పండిస్తే ఆ పంట ద్వారా మన ఆహారాన్ని తీసుకుంటున్నాం. సో అట్లాంటి రైతన్నకు మేలు చేయాలి, ఆ రైతన్న సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజున మరి అన్నదాత సుఖీభావ కార్యక్రమం కానివ్వండి, విత్తనాలు ఎరువులు సబ్సిడీ ఇచ్చే రూపంలో కానివ్వండి, అన్ని రకాలుగా కూడా ఈ రోజున ఎన్డీఏ కూటమి రైతులకు మేలు చేస్తుంది. రైతు సంక్షేమమే దిశగా ఆ దిశగా ముందుకు వెళ్తుందనేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే రైతులందరికీ కూడా కావాల్సినటువంటి వ్యవసాయ పరికరాలు, ట్రాక్టర్లు, అలాగే మన డ్రోన్లు, సస్యాన్ని రక్షించుకోవడం కోసం మరి మందు పిచికారీ చేయడం కోసం డ్రోన్ కూడా 10 లక్షలు విలువ చేసిన డ్రోన్ కూడా మరి 8 లక్షలు సబ్సిడీ తోటి రైతులు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే విత్తనాలు మరి ఎరువులు కూడా సకాలంలో అందించడం, అలాగే రైతుకి మరి ధాన్యం ఇచ్చిన 45 గంటల వాళ్ళకి ఖాతాలో డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మరి ముందుగా గత ప్రభుత్వంలో రైతులు పట్టించుకోలేనిది ఏదైనా ఉంటే కనుక సాగునీరు కాలువలు కానీ అలాగే మురుగునీరు కాలువలు కానీ ఏది కూడా చేయలేదు. దానికి సంబంధించిన అంత ముందు చంద్రబాబు గారి నాయకత్వంలో సాగునీటి సంఘాలు ఉంటే అవి కూడా ఆయన నిర్వీర్యం చేశారు. ఆ సంఘాలన్నీ కూడా పూర్తి చేసి రైతులకి వాళ్ళ పంట పండించుకుంటానికి వాళ్ళకి అధికారులు ఇచ్చిన కార్యక్రమాలు మనం ఎన్డీఏ ప్రభుత్వం చేసిన సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి చివరిగా ఈరోజు చార్జ్ తీసుకున్నటువంటి ఏఎంసీ చైర్మన్ గారికి, అదేవిధంగా మా జనసేన పార్టీ గురించి ఉపాధ్యక్షులకు అయినటువంటి బట్టి రమేష్ గారికి, మిగిలిన కార్యవర్గం అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రైతులకి పాత బకాయిలన్నీ తీసుకోవడం జరిగింది. అలాగే మరి మనం జరిగినటువంటి ఈ రబీ పంట కూడా వెంటనే 24 గంటలు 45 గంటల లోపుగా ప్రతి రైతుకి ముందుగా ప్లాన్ చేసి ఒక్కరోజు కూడా వాళ్ళ ఇబ్బంది పడక లేకుండా వాళ్ళ అకౌంట్స్కి ధాన్యం తోలిన ప్రతి రైతుకి కూడా అందించడం జరిగింది. పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో వైసీపీ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ తీవ్ర విమర్శలు గుప్పించారు. నిజమైన ఓటర్లను అసలు పోలింగ్ బూతుల్లోకి పోనివ్వలేదని ఆయన అన్నారు. దీన్ని ఎవరైనా ఎలక్షన్ అంటారా అని మండిపడ్డారు. ఎన్నికల్లో గెలిచామని మీరు అనుకుంటున్నారే కానీ ప్రజలు అనుకోవడం లేదని చెప్పారు. మీకు ఓటు వేసినా మీ దొంగ ఓటర్లు కూడా మీరు గెలిచారని అనుకోవడం లేదని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల ఫలితాలతో వైసీపీ కార్యకర్తలు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని అన్నారు. టీడీపీకి ప్రజలు గుణపాఠం చెప్పే రోజు వస్తుందని అన్నారు. ఇవాళ జరుగుతూ ఉన్న దొంగ ఓట్ల లెక్కింపు ప్రక్రియ మరి ఈరోజు ఈనాడు పత్రిక ఒకసారి ఉదయాన్నే చూస్తే వారు రాసిన టైటిల్స్, సబ్ టైటిల్స్ ఒకసారి చూస్తే ఉత్కంఠకు పడనున్న తెర అంట, నువ్వా నేనా అంట. లోకేష్ గారి స్టేట్మెంట్, ప్రజాస్వామ్యం నిలబడింది అంట. ఎవరిని నమ్మించడానికి ఈ మాదిరి రాతలు రాస్తా ఉన్నారు?
అసలు ఓటింగ్ జరిగింటే కదా అక్కడ మీరు ఈ మాదిరి రాతలు రాయాల్సింది. జరిగిందే దొంగ ఓటింగు, దానికి మళ్ళా ఉత్కంఠ, దానికి మళ్ళా నువ్వా నేనా, దానికి మళ్ళా ప్రజాస్వామ్యం నిలబడింది. అంటే నీ ఉద్దేశము దొంగ ఓటింగ్ జరిగిందన్న విషయం పులివెందుల మండల ఓటర్లకో లేక ఎంతో వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించిన ప్రజలకో మాత్రమే తెలుసు. రాష్ట్రంలోని మిగతా జిల్లాల వాళ్ళకు తెలియదు కదా. మన ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకొని రాష్ట్రమంతా ఏదో నిజంగానే ఓటింగ్ జరిగింది, ఆ ఓటింగ్లో తెలుగుదేశం పార్టీ గెలిచింది అని చెప్పి మభ్యపెట్టచ్చు అని చెప్పి ఈ మాదిరి రాతలు రాయడము ఎంత అనైతికమని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇది అనైతికం కాదా? అనైతికల్ కాదా? ఇది దొంగ ఓటింగ్ జరిగిందన్న విషయం మొత్తం స్పష్టంగా అందరికీ అర్థమైంది. అయినప్పటికీ మీరు ఈ మాదిరి రాతలు రాస్తా ఉన్నారంటే మీ న్యూస్ పేపరు, మీ ఛానల్ ఎంత అనైతికలో ఒకసారి గమనించుకోవాల్సిందిగా, ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తా ఉన్నా. నిజమైన పోటీ జరిగి ఒక 5 ఓట్లతో తెలుగుదేశం పార్టీ గెలిచినా కూడా వారికి ఎనలేని తృప్తి, సంతోషం ఉండేది, మాకు ఎనలేని బాధ ఉండేది నిజమైన పోటీ జరిగింటే. కానీ ఈ మాదిరి పోలీసుల సంపూర్ణ సహాయ సహకారాలతో వేలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఈ 15 బూతుల దగ్గర పెట్టి, బూతులు ఎదురుగానే వాళ్ళని పెట్టి, మా పోలింగ్ ఏజెంట్లు లోపలికి పోకుండా అడ్డుకొని ఏజెంట్ ఫారాలు చించి, నిజమైన ఓటర్లు లోపలికి పోకుండా వాళ్ళ దగ్గర బలవంతంగా ఓటర్ స్లిప్పులు లాక్కొని లోపలికి వెళ్ళి దొంగ ఓట్లు వేసి, మరి ఈ మాదిరి జరిగిన దాన్ని ఎలక్షన్ అంటారా? దీన్ని ఎలక్షన్ అంటారా లేకుంటే ఇంకేమైనా అంటారా? మీరు గెలిచినామని చెప్పి మీరు అనుకోవాల్సిందే తప్ప ప్రజలు అనుకునే పరిస్థితే లేదు. ఎందుకంటే పాపం ప్రజలు ఓట్లు వేసింటే కదా మీరు గెలిచినామని కేవలం మీరు అనుకోవాల్సిందే. మీ దొంగ ఓటర్లు కూడా కనీసం మీరు గెలిచినారనుకోరు, ఎందుకంటే వాళ్ళతోనే మీరు దొంగ ఓట్లు వేయించారు కాబట్టి. పులివెందుల మండల ఓటర్లు అసలే అనుకోరు, ఎందుకంటే వాళ్ళతో ఓటే వేయించలేదు కాబట్టి. కాబట్టి ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన పోలింగ్ ఏజెంట్లను లోనికి రానివ్వకుండా, అదేవిధంగా నిజమైన ఓటర్లను లోనికి రానివ్వకుండా చేసుకున్న దాన్ని పోలింగ్ అంటారా? ఓటింగ్ అంటారా? దీన్ని ఎలక్షన్ అంటారా? సో దీన్ని ఎలక్షన్ అంటారా లేదా అనే విషయాన్ని నేను మీ విజ్ఞతకే వదిలేస్తా అన్నా. నిజంగా ఇది అనైతికమైన ఎలక్షను. నిజంగా ఇది ఒక ఫార్స్, అబ్సల్యూట్ ఫార్స్ ఇది ఈ ఎలక్షన్ అనేది. సో నేను వైసీపీ కార్యకర్తలందరినీ నేను మనవి చేస్తా ఉన్నా, ఎవ్వరూ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు, ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. వీరికి గుణపాఠం చెప్పే టైం మనకు కూడా వస్తుంది. కానీ ఆ రోజు మనం ఈ మాదిరి దొంగ ఓట్లతో కాదు, మనం ఎప్పుడూ చేసే మాదిరి నిజమైన ఓటింగ్తోనే నిజమైన ఓటర్తో ఓటు వేయించి వీళ్ళకు గుణపాఠం చెప్దాము. తప్పకుండా ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఎవ్వరు నిరుత్సాహపడద్దండి, ఎవ్వరు బాధపడద్దండి. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో విశాఖలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఏయూ పరిపాలనా భవనం వద్ద నుంచి 400 అడుగుల జాతీయ పతాకంతో ఉద్యోగులు, విద్యార్థులు, ఎన్సీసీ క్యాండిడేట్లు భారీ ర్యాలీ నిర్వహించారు. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఏయూ ఉపకులపతి ఆచార్య జీపీ రాజశేఖర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతలో దేశభక్తిని పెంపొందించాలనే లక్ష్యంతో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. ఏయూ ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో యువతను భాగస్వామ్యం చేస్తూ వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్టు చెప్పారు. Forthcoming Independence Day, Government of India and Government of Andhra Pradesh has given a call to celebrate ఈ కార్యక్రమం ముఖ్యంగా హర్ ఘర్ తిరంగా ప్రోగ్రామ్ అండి. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంట్లో జెండా ఎగరవేసి విలేజెస్ లోకి వెళ్ళి ఇటువంటి హర్ ఘర్ తిరంగా కార్యక్రమం చేసి వీడియోలు అవి ముందుపరచడం. సో ఈ కాల్కి దేశవ్యాప్తంగా ఎంతో మంది రెస్పాండ్ అయ్యి వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఆంధ్ర యూనివర్సిటీ, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ యూనిట్స్ వారి ఆధ్వర్యంలో మొన్న హర్ ఘర్ తిరంగా సెల్ఫీ కార్యక్రమం ర్యాలీ చేయడం జరిగింది. ఈరోజు తిరంగా ర్యాలీ, ఈ లాంగ్ ఫ్లాగ్ని ఆంధ్ర యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ నుంచి ఇన్గేట్ వరకు ర్యాలీ చేయడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా యువతలో దేశభక్తిని పెంపొందించే కార్యక్రమం. దీనిలో తప్పకుండా యువత పాల్గొని అలాగే హర్ ఘర్ తిరంగాలో వాలంటీర్గా ఎన్రోల్ చేసుకుని సెల్ఫీలు కూడా అప్లోడ్ చేసి ఈ కార్యక్రమానికి రెస్పాండ్ అయ్యి అందరూ దేశభక్తి పెంపొందించే విధంగా రెస్పాండ్ అవుతారని ఆశిస్తూ జై హింద్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.